అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన తాడిత పీడిత వర్గాలందరికీ దారి చూపినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగము ఈరోజు ఈ భారతీయులందరికీ కూడా ఒక దిక్సూచిగా మారినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఈరోజు ప్రపంచ మేధావిగా నిలబడ్డాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కీర్తి ఎంతటి ఘనమైనదో ఒక్కసారి మనం అందరం కూడా గ్రహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావజాలము గ్రామ గ్రామాన ప్రతి ప్రాంతంలో పిల్లవిరుస్తూ విద్యా విధానాన్ని అవలోకనం చేసుకుని ఆయన యొక్క ఆశయాల బాటలో అనేక మంది నడుస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ రంగాలలో అనేకమైనటువంటి ప్రతిభను చాటుతూనే ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరికొంతమంది మద్యానికి, డ్రగ్స్కు, మత్తు పదార్థాలకి బానిసలై వారి యొక్క లక్ష్యాలను మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రక్కనకు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలనే ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. తీరా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ కేసును ఛేదించిన తర్వాత ఎవరా పనిచేసిన వారనేటువంటి చూస్తే అక్కడ మన షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారే ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటీవల కాలంలో కేగంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో కూడా ఒక సంఘటన, అంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పులు దండ వేసి చాలా దారుణంగా తిడుతూ ఒక లెటర్ను కూడా రాశారు. తీరా పోలీసులు ఆ కేసును ఛేదిస్తే ఆ కేసు వెనక ఒక షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి ఉండడం మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రపంచ దేశాలు గొప్ప మేధావులు కొనియాడబడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సేమ్ అదే కులంలో జన్మించినటువంటి వ్యక్తుల ద్వారా అదే ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 8 ఆర్టికల్స్ ఉన్నాయో అనుభవిస్తూ ఈరోజు అట్టడుగు స్థాయి నుంచి ఈ యొక్క భారతదేశంలో మనుషులుగా చూడబడుతూ ఆయన యొక్క ఫలాలను అనుభవిస్తూ సుఖభోగాలు అనిపిస్తున్నటువంటి ఆ సామాజిక వర్గం నుంచే మరి ఆయన పైన దాడి చేయడం అనేటువంటిది చాలా సిగ్గుసేటుగా భావిస్తూ, మరి ఎవరైతే యువత ఉన్నారో ఈ యువత అంబేద్కర్ గారి జయంతులకి తీర్మానాలు, డీజేలు పెడుతూ మద్యాన్ని సేవించి, డ్రగ్స్ను సేవించి మరి అలజడి సృష్టించేటువంటి పరిస్థితులు కాకుండా ఎక్కడికక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మీటింగ్స్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క భావజాలాన్ని నేటి యువతరానికి తెలియజేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎక్కడికక్కడ మంచి స్పీకర్స్ తీసుకుని వచ్చి ఆ స్పీకర్స్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన సాధించినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనం యువతకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని మరొకసారి మీకు అందరికి గుర్తు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం సంరక్షించి ఆశయాల బాటలో మనం అందరం నడుస్తూ మరి మనమంతా కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. అదొకటే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మరి ఏప్రిల్ 14వ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క జయంతి వేడుకల్లో మీరందరూ కూడా పాల్గొని ఎక్కడా కూడా అలజడులు లేకుండా, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని భంగపరిచే విధంగా చేయకుండా, అంబేద్కర్ గారి యొక్క కీర్తికి భంగం కలిగించేటువంటి పనులు చేయకుండా ఇటు ప్రభుత్వం వారికి, ఇటు పోలీసు వారికి కూడా మన యొక్క సహాయ సహకారాన్ని అందిస్తూ మరి అలాగే ఎక్కడికక్కడ మరి చట్టాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి నేటి యువతందరూ కూడా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఇటు పోలీసు వ్యవస్థకు సహకరించవలసినటువంటి బాధ్యత కానీ,
అలాగే చట్టాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను పరిరక్షించుకున్నటువంటి బాధ్యత కానీ, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను తూచా తప్పకుండా పాటించవలసినటువంటి బాధ్యత కానీ మనందరిపైన ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఏప్రిల్ 14 మరి దగ్గరలోనే ఉంది. దాని అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు సిద్ధం కావాలని కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.